నేను వంశీకృష్ణ గారితో మాట్లాడాను. ఒక్కసారి అబ్బాయిని చూడాలి. అబ్బాయితో మాట్లాడాలి. అన్నయ్య, 2000 కోట్ల సామ్రాజ్యానికి వంశీ గారు ఎండి. ఆయన ఎంత బిజీగా ఉంటారో అసలు మనం ఊహించలేం. తను ఎప్పుడొస్తే అప్పుడే నిశ్చితార్థం పెట్టుకుందాం అన్నయ్య. అలాగే వీరభద్రం. మరి నేను బయలుదేరుతాను లక్ష్మీనారాయణ గారు. లక్ష్మి, మీరు కృష్ణవేణిని కూతుర్లా పెంచి పెద్ద చేశారని తెలిసింది. మీ మంచి మనసు నాకు నచ్చింది. అందుకే నా తరపు నుంచి ఈ చిన్న బహుమానం. ఇది కేవలం నా తృప్తి కోసం. ప్లీజ్ కాదనకండి. తీసుకో అక్క. వెళ్ళొస్తాను లక్ష్మీనారాయణ గారు. ఇలా చేశారు? అక్క సంగతి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. భగవంతుడా, ఇప్పుడేం చేయను? కృష్ణవేణి, కృష్ణవేణి, అబ్బా అబ్బా, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను బామ్మ? అక్క అక్క అని ప్రేమలకు పోయడం కాదు, ఎంత ప్రేమందో చూపించాలి. దరిద్రపుదానా. ఎందుకు బామ్మ నేనంటే మీకు అంత కోపం? నేనేం చేశాను? ఏమీ తెలియని అమాయకురాల్లో నటించుకో. లోపలికి రావే, చెప్తాను. రావే.
కృష్ణవేణి, ఈ రోజు నువ్వు అయిపోయావే. ఏంటి బామ్మ? ఏవే, ఆ జమీందార్ అబ్బాయి అరవింద్ నీ వెంట పనోడి వేషంలో వచ్చినప్పుడే నువ్వు అక్కడేదో పాడు పని చేసుంటావని అనుకుంటూనే ఉన్నాను. మొత్తానికి పని నీ కొంగును కట్టేసుకున్నావు. అది కాదు బామ్మ. నోర్మి. సరే, నీ తెలివితేటలతో జమీందారు పెద్ద కొడుకుని నీ కొంగు కట్టేసుకున్నావు. మరి నీ అక్క అలివేడి పరిస్థితి ఏంది? బామ్మ, అది అలివినక్క. ఏముంది, అక్క లేదు, అటుకు మీద చెక్క లేదు, నేను సుఖంగా ఉంటే చాలు అనుకున్నావు. చిచి, ఎంత స్వార్థమేనిది. పెళ్లి పెడాకలే నిందలు పడి పెళ్లి అవుతుందో లేదన్న పరిస్థితిలో ఉన్న అలివేడి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించలేదు. అదే నీ సొంత అక్క అయితే ఇలా పెళ్లి సంబంధం రాగానే ముందు అక్క పెళ్లి కావాలి, ఆ తర్వాత నా పెళ్లి అని అనవు. నువ్వేమో జమీందారు కొడలు కావాలి, నా మనోరాలేమో పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండాలనా? చూడు, ఇప్పుడే మీ మావయ్యతో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. లక్ష్మీనారాయణ, నేను విన్నది నిజమేనా? జమీందారు రత్నప్రభ గారు ఇంటికి వచ్చారట కదా? అవును. ఎందుకంటే అక్క అలివేడికి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోను, ముందు అక్కకు పెళ్లి చేయండి, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటానులే మావయ్య అని చెప్పు. ఏంటే మాట్లాడావు? చెప్తావా లేదా? బామ్మ, చెప్తావా లేదా? బామ్మ, అక్క గురించి నాకు ఆలోచన ఉంది. అలివేనక్క పెళ్లి గ్రాండ్ గా చేస్తాను, మీరు చూస్తారుగా. ఏంటే నిన్ను నమ్మేది వంకాయ పులుసు? నిన్ను నమ్మితే నట్టేట్లో ముంచేయు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు బాగా తెలిసే. కృష్ణవేణి, కృష్ణవేణి, మా కృష్ణవేణి. అమ్మా కృష్ణవేణి.
అత్తయ్య గారు కృష్ణవేణి ఎక్కడ? కృష్ణవేణ ఇందాక కిచెన్ రూమ్ లోకి వెళ్ళినట్టుంది అల్లుడు గారు. ఓ కొత్త పెళ్లి కూతురా, సిగ్గుపడింది చాలు, ఇక బయటికి రామ్మా. పెళ్లి కుదిరిన ఆనందంలో ఆకాశంలో తేలిపోతుందేమో బావుగారు. అమ్మా కృష్ణవేణి, మావయ్య, కిచెన్ రూమ్ లో పనుంటే వెళ్ళాను, మీరు పిలుస్తున్నట్టు వినిపించలేదు మావయ్య. నీతో మాట్లాడాలి, నువ్వెలా రామ్మా. చూడమ్మా, రత్నప్రభ గారి ఇంటికి వస్తారని, నిన్ను కోడలుగా చేసుకుంటామని అడుగుతారని నేను కల్లో కూడా ఊహించలేదు. అయ్యో అన్నయ్య, మన సంగతి పక్కన పెట్టు. అసలు ఆవిడ ఎంత హుందాగా అడిగింది. ఆ జమీందారీ స్టేటస్ భేషజం ఏమీ లేకుండా మీ కృష్ణవేణి మా కోడలు కాదు, మా కూతురు అంటుంది. నాకైతే నోట మాట రాలేదమ్మా. షీస్ గ్రేట్. వీరభద్రం చెప్పింది నిజమే. అంత పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చి సంబంధం కలుపుకోవాలి అని అడిగితే నేను ఇంకేం ఆలోచించలేకపోయానురా. నీతో మాట్లాడి నీ ఇష్టమేంటో కనుక్కున్న తర్వాత ఒప్పుకొని ఉండాల్సిందే. కానీ మాటిచ్చేశాన్రా. అలా అడగగానే ఎందుకు మాటిచ్చానో తెలుసా అమ్మా? నీకేమలుడు మాటిచ్చేస్తావు, మేనకోడలంటే చాలు. సప్త సముద్రాల్లో ఎన్ని నీళ్లున్నాయో ఏమో గాని అంతకన్నా ఎక్కువగా ప్రేమ పొంగుతుండ్లా. చెయ్యి బాగానే కాల్చాను, చూద్దాం. నేను చెప్పినట్టు పెళ్లి వద్దంటే సరే, లేకపోతే దీన్ని నిలువునా కాల్చేయను.
అలాంటి పెళ్లి కొడుకుని తీసుకొస్తాను బావా. అది నీ కళ అని నాకు తెలుసు బావా. నిన్ను గొప్పింటి కోడలు చేయాలని మీ నాన్న కలమ్మ. మీ నాన్న నీ పెళ్లి గొప్పగా చెయ్యాలని, ఓ గొప్పింటి కోడలుగా నిన్ను చూడాలని కలలు కన్నాడమ్మా. ఆ కలని నేను నిజం చేస్తానమ్మా. మీ నాన్న కల నెరవేరుస్తానని నేను నీకు మాట ఇచ్చాను. మీ నాన్న కల నిజం చేయడం కోసమేనేమో జమీందారుల గొప్ప సంబంధం వచ్చిందమ్మా. నిజంగా ఈ సంబంధం మీ నాన్న ఆశీస్సులతోనే వచ్చిందని రత్నప్రభ గారు అడగగానే ఒక్క క్షణం నా మనసుకు అనిపించిందమ్మా. అందుకే పెళ్లికి వెంటనే ఒప్పుకున్నానమ్మా. ఒకసారి అలివేణి పెళ్లి విషయంలో తప్పు జరిగింది. కాని చివరి నిమిషంలో ఆ తప్పునే నువ్వే సరిదిద్దావు. కాబట్టి నీ పెళ్లి విషయంలో అలాంటి తప్పు జరగకూడదు. నిన్ను 2 విషయాలు అడుగుతానమ్మా. నువ్వు రోజూ ట్యూషన్కి వెళ్ళినప్పుడు అబ్బాయిని చూస్తుంటావు, మాట్లాడుంటావు అన్న నమ్మకంతోనే అబ్బాయి గురించి ఆలోచించకుండానే సంబంధం ఒప్పుకున్నాను. అందుకే మళ్ళీ అడుగుతున్నాను. అబ్బాయి నీకు నచ్చాడా? నీకీ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనా? చెప్పమ్మా. కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్? ప్రామిస్ మేడం. చూడు, ఇప్పుడే మీ మావయ్యతో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు.